అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు వారి నిధుల నుంచి డీసీ తాండాలో కమ్మరిపల్లి మండలంలో ఈ డీసీ తాండాలో కమ్యూనిటీ హాల్ కోసం 20 లక్షల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చినారు. దాన్ని ఇవాళ పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి డీసీ తాండా ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే కోనసముందర్ గ్రామంలో 10 లక్షల రూపాయలు సొసైటీ గోడౌన్ కోసం రైతులకు ఉపయోగపడటానికి మందు సంచులు పెట్టుకోవటానికి 10 లక్షల రూపాయలు జోగిన్పల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు వారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లనే జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు ఇక్కడ కమ్మరిపల్లిలో 10 లక్షల రూపాయలు పిఏసిఎస్ గోడౌన్ కోసం అక్కడ కూడా మందు సంచులు పెట్టుకోవటానికి వారు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అట్లనే అమీర్ నగర్లో 6 లక్షల రూపాయలు గోడౌన్ కోసమే రైతుల కోసం గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారి నిధుల నుంచి వాళ్ళు ఇచ్చినారు. దాన్ని కూడా పూర్తి చేసుకొని అది కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ పోతున్నాం. అంటే ఈ గత 15 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలలైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ₹1 కూడా సిడిపి ఫండ్ ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా ₹1 కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. కానీ ప్రజలేమో రైతులేమో మాకు ఇది కావాలని కోరుతూ ఉన్నారు. ఆ సందర్భంలో నేను జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు మన నిజామాబాద్ వాస్తవుడు కాదు పాపం, ఆయన కరీంనగర్ వాస్తవ్యుడు, టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. ఆయనను రిక్వెస్ట్ చేశాం, అన్న ఇట్లా మరి గవర్నమెంటు మా ఎమ్మెల్యేలకు ₹1 ఇవ్వట్లేదు, 15 నెలలు అయింది. ప్రజలేమో మరి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మా బాల్కొండ నియోజకవర్గంలో అడుగుతూ ఉన్నారు, పనులు అడుగుతూ ఉన్నారు. దయచేసి ముఖ్యంగా రైతుల కోసం గోడౌన్లు అడిగినారు, కోనసముందర్లో అడిగినారు, కమ్మరిపల్లిలో అడిగినారు, అట్లనే అమీర్ నగర్లో అడిగినారు. దయచేసి మీరు సాయం చేయండి అని అంటే మరి సంతోష్ కుమార్ గారు కమ్మరిపల్లికి 10 లక్షలు, కోనసముందర్కి 10 లక్షల రూపాయలు ఇచ్చినారు. సురేష్ రెడ్డి గారు అమీర్ నగర్లో 6 లక్షలు, అట్లనే డీసీ తాండాకి 20 లక్షల రూపాయలు ఇచ్చినారు. అంటే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ₹1 ఇవ్వకున్నా నన్ను ఎన్నుకున్న ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నా చేతనైనంత వాళ్ళకి చేయాలి. కాబట్టి నాకు దిక్కు దోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో మరి నేను రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారిని, సురేష్ రెడ్డి గారిని అడగగానే వాళ్ళు నిధులు ఇచ్చి మరి సాయం చేసినారు. నిజం కూడా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందు కూడా వాళ్లకు పాపం వాళ్ళకు అవకాశం తక్కువనే ఉన్నా ఎంత వీలు ఉంటే అంత మరి సురేష్ రెడ్డి గారు మనకు సాయం చేస్తూ ఉన్నారు. అట్లనే సంతోష్ కుమార్ గారు ఎక్కడో కరీంనగర్ జిల్లా వాసి, నాకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి నాకు ఆయనకు మిత్రత్వం ఉంది కాబట్టి ఆయన అడిగితే మనకి సాయం చేసినారు. కాబట్టి ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వం ఎంత పక్షపాత ధోరణి వహిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిని. బాల్కొండ నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా. రాష్ట్రం మొత్తం మీద కూడా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ నాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, అసెంబ్లీలో అడిగినాను, బయట అడుగుతున్నాను, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి,
రుణమాఫీ చేయండి, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకా సగం మందికి కాలేదు. రుణమాఫీ చేయండి. రైతు బంధు మీరు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ దిక్కు లేదు. ఒకసారి ఎగ్గొట్టిర్రు. మొన్నటిసారి మార్చి 31 లోపల ఇస్తామన్నారు. మార్చి 31 పోయింది. ఇప్పుడు ఏప్రిల్ 31 పోయింది. ఇప్పుడు మేల పడ్డం. ఇప్పటికి కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా దాటలేదు. వాళ్ళకు రుణమాఫీ, వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి అని అడుగుతున్నాను. నేను తెలంగాణ భవన్లోనూ ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నాను, నిజామాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నాను, ప్రజల మధ్య నుంచి అడుగుతున్నాను, అసెంబ్లీలో కూడా నా గొంతెత్తి నేను అడిగినాను ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల. ఇప్పటికీ ఏమీ లేదు, ఇవ్వండి అని చెప్పి అడిగినాము లేని వాళ్ళకు. అట్లనే కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్లే ఇస్తున్నారు కానీ తులం బంగారం ఇస్తలేరు. ఆ మాట ఇచ్చినారు. అట్లనే 2,000 రూపాయలు కేసీఆర్ పెన్షన్ ఇస్తుంటే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీసిన, ముఖ్యమంత్రిని అడిగిన. అందుకు నేను ప్రజల పక్షాన వారు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేయండి అని చెప్పి నేను పోరాడుతున్నా. కాబట్టి నా మీద కక్ష కట్టి ఇవాళ ఎమ్మెల్యేకి ఇవ్వవలసినటువంటి, రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకి ఇవ్వవలసిన 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఏదైతే ఫండ్ ఉంటుందో అది ఇవ్వకుండా ఇవాళ ఆపేసి ఇవాళ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దయచేసి నా పాల్గొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి, గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా సరే నా అధికారాలన్నీ నిర్వీర్యం చేసినా సరే, నన్ను ఇబ్బంది పెట్టినా సరే, నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా, నా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటా, మా అక్క చెల్లెళ్ళ పక్షాన పోరాడుతూనే ఉంటా. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి నిలదీసే టానికే నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైనా నేను అసెంబ్లీలో పోరాడతా, మీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతా. ఏది ఏమైనా సరే, వాళ్ళు ఎంత కక్ష పెట్టినా సరే, ఎంత పక్షపాత ధోరణి చేసినా సరే నేను పోరాటం ఆపను. సరే, ప్రజలకు కావాల్సినవి నా చేతనైనంత నేను ప్రయత్నం చేస్తా. ఇటు రాజ్యసభ మెంబర్లను పట్టుకుంటాం, ఇంకేదో చేస్తాం, ఏదో చేసి నా చేతనైనంత సాయం చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.